మరణించి ఆయన శిలువ మరణం పొంది మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టి పాపము నుంచి మనందరినీ విడిపించడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు. ఉచితంగా ఈ రక్షణ ఇవ్వబడుతూ ఉంటుంది కనుక ఈ ఉచితమైన రక్షణను మీరు పొందుకోవాలని మేము ఆశపడుతూ ఉంటున్నాం. అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకే ఉన్నారు. ఈ భూమి మీద అందరూ పాపం చేసిన వారే, కానీ ఆ దేవుని దగ్గర నుంచి వచ్చాం. కానీ ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే పరిశుద్ధంగా మనందరం పుట్టాము, కానీ పరిశుద్ధంగా మనం వెళ్ళలేకపోతూ ఉంటున్నాం. ఎందుకంటే అందరూ పాపం చేశారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మరి పాపులు దేవుని రాజ్యంలో చేర్చబడరు కదా, దేవుని దగ్గరికి వెళ్ళలేరు కదా. మరి ఎలాగ వెళ్తారు పరలోకానికి అని అంటే అందరికీ తెలుసు, మనం చనిపోయిన తర్వాత రెండే స్థలాలకు వెళ్తాం. ఒకటి నరకము, రెండోది పరలోకము. నరకానికి ఎవరు వెళ్తారంటే ఎవరైతే పాపం చేసి ఆ దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తారో వారందరూ నరకానికి వెళ్తారు. మరి పరలోకానికి ఎవరు వెళ్తారంటే పరిశుద్ధంగా జీవించిన వారే. పాపాలు ఎవరైతే శుద్ధి చేయబడతాయో వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు. మరి ఇప్పుడు పరిశుద్ధంగా మార్చబడాలంటే ఎలాగంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది, ఆ పరిశుద్ధుని రక్తము చిందించబడాలని. ఆ రక్త ప్రోక్షణలు ఎవరైతే కడగబడతారో, ఆ రక్తములో ఎవరైతే పాపములు కడుక్కుంటారో వారి పాపములు క్షమించబడతాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అంతేకాదు, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన నా కోసం, నా పాపముల కోసం మరణించి, ఆయన శిలువపై మరణించి తిరిగి మూడో దినము లేచాడని ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో, ఎవరైతే హృదయంలో విశ్వసిస్తారో వారిని దేవుడు అంగీకరిస్తాడు, వారిని రక్షిస్తాడు. కనుక అలాగా ప్రార్థన చేసుకుని యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించిన వారు మాత్రమే పరలోక రాజ్యం వెళ్తారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఎన్నో మార్గాలు ఉన్నాయి ప్రపంచంలో, కానీ ఏ మార్గం మనల్ని గమ్యానికి చేరుస్తుంది, గమ్యం అనగా మోక్షానికి చేరుస్తుంది అంటే ఒకే ఒక మార్గం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభు నరశరీరులుగా, నరావతారిగా దిగి వచ్చినప్పుడు ఆయన ఒక మాట సెలవిచ్చాడు. ఏమిటంటే, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని ప్రకటించుకున్నాడు. ఎందుకు, ఏంటి ఆ సత్యం అంటే ఆయనే మన కోసం మరణించిన దేవుడు, మన పాపములను తొలగించగలిగిన దేవుడు, మనల్ని విమోచించి విడిపించి పాపము నుంచి, సాతాను కబంధహస్తాల నుంచి విడిపించగలిగిన దేవుడు. ఆయన ఒక్కడే మార్గము. దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఉన్న ఆయన ఒక్కడే. ఆయన ద్వారా తప్పితే మరి పరలోక రాజ్యము మనము ఎవరి ద్వారా చేర్చబడమన్నది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. నరకము వాస్తవానికి సాతానుగాడికి వాడి శిష్యులకు చేయబడింది. నరకము మనుషుల కొరకు చేయబడింది కాదు. కానీ ఆ దుష్టుడు సాతాను అనబడుచున్న వాడేం చేస్తాడంటే, నేనొక్కనే వెళ్ళడం ఎందుకు, నాతో పాటు ఈ మనుషులను కూడా తీసుకెళ్తానని మనందరినీ వాడి ఉచ్చులో పడేసి, అనగా పాపములో పడేసి, పాపము చేసేటట్లుగా చేసి, పాపములోనే చనిపోయేటట్లుగా చేస్తూ ఉంటున్నాడు. కనుక నరకము మానవుల కోసం కాదు, మన కోసం కాదు. మరి మన కోసం ఏంటిదంటే పరలోక రాజ్యం మన కోసం దేవుడు సిద్ధపరిచాడు. అక్కడ ఏముంటది అంటే, అక్కడ బంగారు రోజులు, దేవుని మహిమ, పరిశుద్ధుల సహవాసం, దేవుని ఒక ప్రత్యక్షత అక్కడ ఉంటుంది. దేవునితో మనం సహవాసం చేస్తాం. కనుక ఆ పరలోక రాజ్యం మనం చేరుకోవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే మార్గం అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. కనుక మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఈ ప్రాంతాన్ని, మిమ్మల్ని అందరినీ ప్రేమించి మమ్మల్ని ఇక్కడికి పంపించాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు మీరందరూ పరలోక రాజ్యం చేరాలని ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. మా ఈ సువార్తను, ఈ శుభవార్తను మీరు అంగీకరించాలని కోరుతూ ఉంటున్నాను. కనుక మీకు ఎవరికైనా ట్రాక్స్ అవసరం ఉంటే ఇక్కడ ఇందులో యేసుక్రీస్తు ప్రేమ గురించి, ఆయన విలువ గురించి, ఆయన నామం గురించి రాయబడి ఉంది. దీన్ని చదువుకోవాల్సిందిగా కోరుతూ ఉంటున్నా. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరత కావాలనుకుంటే మేము ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కనుక మమ్మల్ని మీరు అంగీకరించి ఈ పత్రికలు తీసుకొని మీరు చదువుకోవాల్సిందిగా కోరుతూ ఉంటున్నాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఉచితం, 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 ఫ్రీ, 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 ముఫ్తుమే, 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 ఫ్రీ, ఉచితం, ఉచితం. ఏంటి ఉచితం అంటే ఇదే మంచి అవకాశం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. పరలోకం ఉచితం, జన్నత్ ముఫ్తుమే, 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 జన్నత్ ముఫ్తుమే. హెవెన్ ఇస్ ఫ్రీ, హెవెన్ ఇస్ ఫ్రీ, హెవెన్ ఇస్ ఫ్రీ. దీనికోసం మనం చెల్లించాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభు మనందరి కోసము ఆయన శిలువపై తన ప్రాణాన్ని వెల ఇచ్చి చెల్లించాడు. కనుక అక్కడికి వెళ్ళాలంటే ఆయనను అంగీకరిస్తే చాలు, ఉచితంగా పరలోక రాజ్యం చేరుకుంటాము. కేవలము ఉచితమే. దీనికోసం బంగారు, వెండి దేవుడు కోరుకోవట్లేదు, ఇంకా ఆస్తుపాస్తులు దేవుడు కోరుకోవట్లేదు, కానీ నీ హృదయమును నిన్ను దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఉచితంగా నువ్వు కూడా పరలోక రాజ్యం చేరాలని కోరుతూ ఉంటున్నాడు. కనుక రండి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని యేసుక్రీస్తు ప్రభువుని మీరు సొంత రక్షకుడుగా అంగీకరించి పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉంటున్నాం. కనుక
త్వరలో యేసయ్య రాబోతూ ఉంటున్నాడు. యుగాంతం రాబోతూ ఉంటుంది కనుక ఈ అవకాశం మరలా దొరకదు. ఇలా చెప్పేవారు మరలా మీకు దొరకరు కనుక ఇప్పుడే ఇదే మీకు అనుకూల సమయం అని మేము తెలియజేస్తూ ఉంటున్నాము. రండి, ఉచితం ఉచితం ఉచితం, ముఫ్తమే ముఫ్తమే ముఫ్తమే, ఫ్రీ 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 ఫ్రీ. పరలోక రాజ్యం ఉచితము, హెవెన్ ఇస్ ఫ్రీ, జన్నత్ ముఫ్తమే. కనుక మీరు అంగీకరించి విని యేసుక్రీస్తు ప్రభుని నమ్మి విశ్వసించాలని కోరుతూ ఉంటున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.